ఇక తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలాన్ల విషయంలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్తీక్, మొత్తం మీద ఏదైతే వాహనదారులకు సంబంధించి ఒక తీపి కబురుగా చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మాత్రం మరోసారి వాహనాలకు సంబంధించి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గతంలో ఇచ్చినటువంటి దానికంటే ఎక్కువ శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి కూడా పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి డిస్కౌంట్ కట్టే అవకాశం, అంటే మొత్తం ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు సంబంధించి 90% డిస్కౌంట్ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు సంబంధించి 80% డిస్కౌంట్, 4 వీలర్స్ ఆటోలకు సంబంధించి 60% డిస్కౌంట్, లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్ సంబంధించి 50% డిస్కౌంట్ ను ప్రకటించింది. అయితే ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్లలో కూడా ఈ యొక్క ఏదైతే చలాన్ పెండింగ్ అవుతున్నాయో అవి కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తూ 26 నుంచి కూడా ఈ అమల్లోకి వస్తా ఉంది. మొత్తం 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల చలాన్ రూపంలో వసూలయ్యాయి. ఆ తర్వాత జనరేట్ అయినటువంటి చలాన్లకు సంబంధించి వసూలు సరిగా లేవనేది భావిస్తా ఉంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం మరొకసారి ఈ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి భారీ మొత్తంలో మరోసారి ఈ యొక్క డిస్కౌంట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా చలాన్లు భారీగా చెల్లించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 26 నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో లేదా మీ సేవా సెంటర్ లో కూడా ఈ చలాన్లకు సంబంధించిన చెల్లింపులకు సంబంధించి ఎవరైతే వాహనానికి సంబంధించి ఏ స్థాయిలో డిస్కౌంట్ ఇచ్చారో ఆ స్థాయి తగ్గట్టుగా కట్టుకోవచ్చని చెప్తోంది. ప్రధానంగా 2 వీలర్ సంబంధించి మాత్రం అధికంగా 80% డిస్కౌంట్ ప్రకటించడం మాత్రం చూస్తా ఉన్నాం. ప్రధాన తోపుడు బండ్లకు సంబంధించి 90% డిస్కౌంట్ కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా 26 నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో పెండింగ్ చలాన్లపై పోలీసులు రాయితీ ఇవ్వనున్నారు. ఇక తోపుడు బండులు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి 90% రాయితీ ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్గా ప్రత్యేకించి 2 వీలర్ వాహనాలకు 80 నుంచి 85% డిస్కౌంట్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ నెల 26 నుంచి ఈ చెల్లింపులు ఎవరైతే పెండింగ్ చలాన్లు ఎవరైతే ఉన్నాయో వారు చెల్లించవలసిందిగా అధికారులు అయితే వారు కోరుతున్నారు. ఇక 4 వీలర్స్ ఆటోలకు 60% రాయితీ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు.